ఆయనని ఇప్పుడు ఒకవేళ 1% అటు ఇటు కాంగ్రెసే ఓడిపోయింది అనుకోండి, బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, అప్పుడు ఎట్లుంటది సిచ్యువేషన్ ఇప్పుడు అనలైజ్ చేయండి. ఒక్కసారి మీకు చెప్పన్నా, గెలిచినా గెలకున్నా ఏం చేసినా చేయకున్నా ఇన్ రెట్రాస్పెక్ట్ మీరు ఇవాళ ఒక రోజు ఒక మంచి టాపిక్ తెచ్చారు విప్రకాష్ గారు. ఎవరు గెలిస్తే ఎట్లా ఉంటాయి రిపర్కేషన్స్? కాంగ్రెస్ గెలిస్తే ఎట్లా ఉంటాయి, బీఆర్ఎస్ గెలిస్తే ఎట్లా ఉంటాయి? నేను అనుకున్నది ఏంటంటే, కాంగ్రెస్ గెలిస్తే అది 1% 2% తో గెలిస్తే వాళ్ళు పెద్దగా దాన్ని ఓటమిగా గెలుపుగా తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మంచి మెజారిటీ వచ్చినట్టయితే పంచాయతీ ఎన్నికలకు పోదాం, అట్లాగే ఈ డిస్క్వాలిఫికేషన్ కూడా చేయించి ఎమ్మెల్యేలను మళ్ళీ పోటీకి పెడదామన్న ఆలోచనలో ఉన్నారు. న్యారోగా గెలిస్తే మాత్రం ఆ డిసిషన్ రేవంత్ రెడ్డి తీసుకోడు. ఎందుకంటే తనకు తెలిసి ఎంత కష్టపడితే గెలుపు వచ్చింది, ఇది రియల్ గెలుపు కాదు, ఇది మనం మానిపులేట్ చేయగలిగాము అనేది ఆయనకు తెలుసు. కాబట్టి ఒకవేళ మార్జిన్ కనుక మీరు అన్నట్టు 10% 9% అట్లా ఉంటే వాళ్ళు ఇది ఒక విజయంగా తీసుకుంటారు తప్ప 1 to 2% దీంతో గెలిస్తే మాత్రం రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత 5-6% తో గెలిస్తే అదే 5-6% తో గెలిస్తే కొంచెం ప్రజల లోపల సానుకూలత ఉన్నది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. 1-2% అంటే ఇక తను చేసినందువల్లనే గెలిచిండు అనేది ఇది నవీన్ యాదవ్ కాదు, క్రెడిట్ రేవంత్ రెడ్డికి పోతుంది. భరత్ గారు చెప్పండి. ఒకవేళ కాంగ్రెస్ కి మీరు అన్నట్టుగా 10,000 15,000 ఓట్ల మెజారిటీ అంటూ వస్తే ఏం జరుగుతుంది అని అంటే, రేపు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో మేయర్ పోస్ట్ మాది, ఇస్తారా సస్తారా అని కాంగ్రెస్ ముందు వాళ్ళు టేబుల్ ముందు అది పెడతారు. ఇద్దరు కొట్లాడుకున్నట్టే కొట్లాడతారు, బీఆర్ఎస్ ను పతనం చేస్తారు, బీజేపీకి వచ్చే సీట్లు వస్తాయి. ఆ తర్వాత కాంగ్రెస్ మజ్లిస్లు ఇద్దరు కలిసి జిహెచ్ఎంసీని క్యాప్చర్ చేసుకుంటారు. ఒకటి. రెండోది, 500 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అహంకారము ఇంకా పదంతల పెరుగుతుంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఆయన గెలిచిన స్థానం అంటూ లేదు, గెలిచినటువంటి అవకాశము లేదు. అసలు ఆయన ఎప్పటికీ ఓటమి 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 అని చూసి అక్కడ ఢిల్లీ లోపల రేవంత్ రెడ్డి ఒక ఐరన్ లెగ్, ఈయనతోని ఏది గెలవలేదు, ఏది గెలుస్తులేము, చూద్దాం ఈ ఒక్కసారి అనే యాంగిల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సర్వశక్తులోడ్డి నేను కూడా కాంగ్రెస్ ను గెలుపు బాటలో నడిపించగలను అని నిరూపించడానికే ఇంత సర్వశక్తులు ఒడ్డారు. అసలు యాక్చువల్ అంటే యూ హావ్ టు కన్సిడర్ ఇట్ ఫ్రమ్ వేరియస్ యాంగిల్స్. అఫ్ కోర్స్ ది ఇన్ఫర్మేషన్ ఫ్లో ఎట్లుంటుందంటే, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ వ్యూ అనేది, the more information you have at your disposal, you decipher it into meaningful terms understandable to people. That is what our communication strategy is all about. So దీన్ని బట్టి ఏంది అంటే, ఇది ఏ రకం కూడా ఎప్పుడు కూడా యాదపించుకోండి, అల్పుడికి ఎప్పుడు కూడా ప్రతి చిన్న విషయం అహంకార హేతువే అయితే తప్ప అది ఎప్పుడు వినమ్రతకు దారితీయదు. విన్నారా? దాన్ని ఓటర్లు మమ్మల్ని క్షమించారు, మేము పరిపాలనలో ఇంత పెద్ద గొప్ప మార్పులు తీసుకురాకపోయినా ఏదో గెలిచాము, ఇకనన్నా ఈ గెలుపును ఇట్లనే పర్మనెంట్ గా చేసుకోవడానికి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు సంపూర్తి చేస్తాం, ప్రజల తరఫున ఉంటాం అనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి పొరపాట్లు కూడా జడు. ఇంకా రాష్ట్రం ఎక్కువ దోపిడీకి గురవుతుంది, ఇంకా అవినీతి పెరిగిపోతుంది, ఇంకా పోలీస్ యంత్రాంగాన్ని వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటారు. మీరు చూడండి, 2 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు ఐఏఎస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్ అయినండి, ఎన్నిసార్లు ఐపీఎస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్ అయింది. ఎవడన్నా ఒక పోస్ట్ లో 3 నెలలు ఉన్నాడా? రంగారెడ్డి కలెక్టర్ తీసుకోండి, జిహెచ్ఎంసీ కమిషనర్ తీసుకోండి, మీరు ఎవరినైనా తీసుకోండి. దట్ షోస్ a bad worksman fights with his tools. And I mean, administrative craft is something different. I remember those days when Nair was the chief secretary. I used to interact with him quite a lot of times. He used to tell us how administration runs, and your ability to grasp the capacity of your rival is the root cause. మీ ఉద్దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది అనుకోండి 5-6%తో, లేదా 1-2% తో గెలిస్తే ఏమైతుంది? 5-6% కంటే ఎక్కువ గెలిస్తే ఏమైతుంది? మీరు 500 ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ అవగుణాల పుట్టే అవుతుంది. 10% గెలిస్తే అయితే ఇక ప్రతిపక్షమే ఉండదు, పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదు, అసలు ఎవడు నోరెత్తలేడు, బీసీల ఉద్యమాన్ని తీసి చెత్తబుట్ల దాఖలు చేస్తాడు. అది కాంగ్రెస్ కి ఎంత అహంకారం ఏంటంటే, బీసీల వెంట ఎవడున్నాడు, ఈ నాయకులు ఏం బిక్తారు, వీళ్ళంతా అవుతుంది, వీళ్ళు. చాలా మంది అనుకుంటారు శరత్ గారు కాంగ్రెస్ గురించి ఎలక్షన్స్ లో 2023లో ఫైట్ చేసి ఎందుకు 1.5 year లోనే బద్ద కాంగ్రెస్ విరోధి రేవంత్ రెడ్డి విరోధి అయ్యారని. కాంగ్రెస్ కు నేను విరోధిని కాదు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ కు విరోధిని కాదు. వీఆర్ బార్న్ బ్రాట్ అప్ ఇన్ కాంగ్రెస్ కల్చర్ రైట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్. ఇట్లా కాదు నేను అనేది అంటే ప్రజలకు దగ్గరగా ఉండేదాన్ని పొలిటికల్ పార్టీ అంటారు. ప్రజల మీద ఎక్కి స్వారీ చేసేదాన్ని పొలిటికల్ పార్టీగా యాక్సెప్ట్ చేయలేము. దట్ ఈస్ అన్ ఐడియాలజికల్ డిఫరెన్స్. ఇట్ ఈస్ నాట్ అగెనిస్ట్ సంబడి. మీరు చెప్పండి, రేవంత్ రెడ్డిని ఏ స్వభావాన్ని బట్టి గొప్ప నాయకుడు అని నేను పరిగణించాలి చెప్పండి. నేను ప్రచారం చేసి ఉండవచ్చు, కాంగ్రెస్ పార్టీ తరఫున డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, నియోజకవర్గం ఇవన్నీ చేసినాను, కరెక్టే. బట్ హౌ డూ యూ వచ్చిన 4 రోజులనే పువ్వు ఉట్టంగానే పరిమళం వచ్చినట్టు ఫస్ట్ బస్ రాగానే ఎట్లాంటి దుర్మార్గులకు అధికారం వంటగట్టాడండి? ఎవడైతే రవ్వంతా కూడా 1% కూడా కాంగ్రెస్ పార్టీ విక్టరీకి సహకరించలేదో వాళ్ళకే అధికారం గంటగట్టినాడు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారో వాళ్ళందరినీ చెత్తబుట్టిలో దాఖలు చేసినాడు. హిస్ సెలక్షన్స్ వర్ లైక్ దట్. అండ్ మోర్ ఓవర్ రాను ఇప్పుడు అతనే కదా చెప్పింది ఏమని, పార్టీ ఫిరాయింపులు దుర్మార్గం, అది ఇది రాళ్లతో కొట్టిస్తే అది అని. వారం రోజులు మనకు బట్టం శ్రీరామ్మూర్తి ఒకసారి కౌన్సిల్ లో చెప్పినాడు, ఏది కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళందరూ కాంగ్రెస్ లో చేరుతుంటే కట్టిన 10 పరకం వీడక ముందే, పెట్టిన ఆరకం ముందు పెళ్లి పీటల మించి వరుణ్ణి తీసుకొని పోతున్నావా చెన్నారెడ్డి అని. అట తయారైంది వీళ్ళ బతుకులు. ఎట్లా యూ ఓన్లీ ప్రీచ్, ఇస్ ఇట్ leader of the state, the chief minister, should he put up some model conduct or not? That is where I am aggressive, that is where I am aghast. Not that I have got anything personal against any individual. My point of view is the state required some kind of brilliance. ఇవాళ ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ పోస్ట్ ఉంటదండి, అది రాష్ట్రంలో చాలా కీలకమైన వ్యవస్థ. దాన్ని కేసీఆర్ కూడా డమ్మీ చేసి పారేసినాడు. వాడెవడో లాయర్కి ఇచ్చేసేసి ఈయన అటనే చేసినాడు. రాష్ట్రంలో ఫైనాన్షియల్ షాంబుల్స్ ఉన్నాయి, ఎకానమీ ఈజ్ ఇన్ డిజరే. దెన్ వాట్ యూ డూ? సంబడి హూ ఇస్ ఎకనమిస్ట్, హూ హెస్ గాట్ సమ్ ఎకనామిక్ నాలెడ్జ్, ఏ రంగరాజన్నో లేదా వాడినో వీనో అట్లాంటి ఒక గొప్ప మేధావిని తీసుకుని, సార్ యూ బీ మై అడ్వైజర్, our state is facing financial crunch, I want to mop up my resources, I want to develop some activity, this is the debt trap laid by the opposition, the ruling party, then now I have to overcome all this అనే ఒక పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ కనపడ్డదా మీకు? చెప్పండి. ఇప్పుడు మనము ఏదో గడీలు వల్ల కొట్టిన ఒక 2-3 దడులు తీసిపారేసేసి ప్రజాస్వామ్య భరితంగా రాష్ట్రం ఏర్పడింది అంటే బోగస్ కదా. తర్వాత రాగానే ఏమన్నాడు, ప్రజల దగ్గర మొత్తం డాటా కలెక్ట్ చేసినాడు, వాళ్ళ స్థితిగతులు అవి ఇవి అర్థం చేసుకొని వెల్ఫేర్ స్కీమ్స్ ఆ రకంగా చేస్తాడు. నిజమే అనుకున్నాం, బట్ వీ నెవర్ న్యూ దట్ హీ వాజ్ ప్లేయింగ్ ఏ గేమ్ విత్ ది పీపుల్. ఆ డాటా ఎక్కడ ఉందండి? హౌ ఇట్ హెస్ హెల్ప్డ్ ఇన్ ట్రాన్స్లేటింగ్ ది పీపుల్స్ ప్రోగ్రామ్స్ ఇంటూ యూస్ఫుల్ వే. నువ్వేం చెప్పినావు? ఏదైతే కేసీఆర్ వెల్ఫేర్, ఒకవేళ బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, ఇప్పుడు హైలీ ఒక్క సర్వే ఏదో చెప్తుంది బీఆర్ఎస్ గెలుస్తుంది, అది కూడా 2-3%. అదేం పెద్ద గొప్ప విజయమా? పద్మశ్రీ వచ్చినట్ట. ఒకవేళ గెలిస్తే ఎట్లా ఉంటుంది? వాళ్ళు రిటైన్ చేసుకుంటారు. గెలిస్తే రాష్ట్ర రాజకీయాలు ఎట్లా ఉంటాయి? అది సానుభూతి. వాళ్ళ సీటు వాళ్ళ దానికంటే ఎక్కువ ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా, అధికార పార్టీ బై ఎలక్షన్ లో ఓడిపోతే హుజురాబాద్ లో దుబ్బాకలో ఏం జరిగింది చూసాం. అల్టిమేట్ గా సరే మునుగోడు గెలిచి ఉండొచ్చు కానీ కేసీఆర్ అధికారంలోకి పోయినారు. 6 సంవత్సరాలు కేసీఆర్ తిరుగులేదు ఏ బై ఎలక్షన్ అయినా. నారాయణ ఖేడ్ అయినా, ఆఖరికి పాలేరైనా, అంటే అప్పుడు ఖమ్మంలో పరిస్థితి లేదు, వరంగల్ అయినా, మెదక్ పార్లమెంట్ అయినా, వరంగల్ పార్లమెంట్ అయినా తిరుగులేదు. అన్ని బై ఎలక్షన్స్ గెలిచారు. ఫస్ట్ దెబ్బ పార్లమెంట్ ఎలక్షన్ పడ్డది. సారు కారు సర్కార్ అంటే 9 సీట్లు వచ్చాయి, 16 సర్కార్ అంటే. ఆ తర్వాత దుబ్బాక పడ్డది, ఆ తర్వాత జిహెచ్ఎంసీ పడ్డది, మళ్ళీ గ్రాడ్యుయేట్ లో 2 గెలిచారు. సో అధికార పార్టీ జనరల్ గా బై ఎలక్షన్ గెలవడం అనేది కామన్. కానీ ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ఎట్లా ఉంటది సార్? ఒక విషయం భరత్ గారు, బీఆర్ఎస్ గెలిచినా రేవంత్ రెడ్డి విల్ ప్లే డౌన్ ఇట్ సేయింగ్ దాట్ వాళ్ళ టికెట్ వాళ్ళ సీట్ ను వాళ్ళు రిటైన్ చేసుకున్నారు, ఒక మహిళని పెట్టినారు. సరే వాళ్ళు ఓకే, బట్ మంత్రులు ఊరుకుంటారా? మంత్రులు ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళు? మంత్రులు ఎవరున్నారండి? మంత్రులకు సేమ్ ఉందండి. ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, దీస్ ఆర్ ఆల్ 1+0 క్యాబినెట్. ఏ మంత్రులు మనకు చెప్పడానికి డాంబికంగా పర్సనాలిటీగా ఉన్నారు కానీ చాటుకు ఇంటర్నల్లీ ఐ గోట్ కాంటాక్ట్స్ విత్ వెరీ మెనీ పీపుల్, ఐ గెట్ టు నో హీ డజంట్ కేర్ ఎనీ మినిస్టర్. ఎవ్రీ ఫైల్ హ్యాస్ టు బి రూటెడ్ త్రూ ఓన్లీ విత్ ది చీఫ్ మినిస్టర్. మీకు తెలుసా అసలు కొన్ని వేల ఫైళ్లు ఇవాళ పెండింగ్ లో ఉన్నాయన్న సంగతి? అసలు ముఖ్యమంత్రికి 5 నిమిషాల టైం లేదు తెలుసా? ఎంత చిన్న అంశాలకు సంబంధించిన అంటే భరత్, అన్లెస్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్, అన్లెస్ యు హావ్ సీన్ ది నిటిగ్రిటీ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు
interact like this, but I'm telling you with experience, the chief minister must be something like. ఒక్కసారి సారీ టు